సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. నేను ఏం వర్క్ చేస్తాను, నేను ఏ ఫీల్డ్లో ఉన్నాను అన్నది మీ అందరికీ చెప్పాలి అని చెప్పేసి, చెప్పడమే కాదు చూపించాలి అని చెప్పేసి. సో గాయ్స్, మీరందరూ అది తెలుసుకోవాలనుకుంటుంటే ఎండ్ వరకు అయితే ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎండ్లో అయితే మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట. సో గాయ్స్, నేనైతే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అందులో నేను ప్రొడక్షన్ మేనేజర్ అనమాట. వాట్ ఈస్ ప్రొడక్షన్ మేనేజర్? ప్రొడక్షన్ మేనేజర్ ఏంటి అంటే, ఈవెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మెయిన్లీ మనం సెటప్ చేయించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం నైట్ డే అని ఉండదు మనకి ఈ ఫీల్డ్లో అయితే. సో మన సాఫ్ట్వేర్ జాబ్ కాదు కదా మనం చేసేది. సో ఈ ఫీల్డ్లో అయితే డే అండ్ నైట్ అన్నట్టు ఉండదు మనకి. నైట్ అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఈవెంట్ అయిపోయేంత వరకు కూడా మనం అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. స్నానం చేయడానికి, బ్రష్ చేయడానికి కూడా టైం దొరకదనమాట. సో అలాంటి ఫీల్డ్ అయితే నేను ఎంచుకున్నాను. అండ్ మెయిన్లీ ఇక్కడ డామినేటింగ్ ఉన్న ఫీల్డ్లో నేను జాబ్ చేస్తున్నాను అనమాట. సో వాట్ ఎవర్ గాయస్, బట్ మన ఫీల్డ్లో అనేది అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి, ఒక ఈవెంట్ బ్యూటిఫుల్గా కనిపించడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుంది అంటే, ఎంతమంది స్టాఫ్ వర్క్ చేస్తారు, ఎంతమంది లేబర్ వర్క్ చేస్తారు అన్నది కనిపిస్తూ ఉంటుంది మీకు. వీళ్ళందరి కష్టమే మనకి వచ్చే అవుట్పుట్ అనమాట. చాలా ఈవెంట్స్లో నేను చూసాను, ఈవెంట్ మేనేజర్కి కానీ ఈవెంట్ తీసుకున్న ఆర్గనైజర్కి కానీ థ్యాంక్స్ చెప్తారు. బట్ మెయిన్లీ మ్యాన్ పవర్కి అయితే ఎవ్వరూ థ్యాంక్స్ చెప్పరు గాయస్. వాళ్ళు కష్టపడకపోతే మనకి ఈవెంట్ అయితే సక్సెస్ అవ్వదు. అండ్ మెయిన్, ఇప్పుడు నేను ఒక పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, ఆకలిస్తుందని చెప్పి పిజ్జా అయితే తినేసాను. సో గాయస్, చూసారుగా సెటప్ అయితే ఇంకా నడుస్తుంది. నైట్ 12:30 అయిపోయింది టైము. ఇదంతా హ్యాంగింగ్ అండ్ ఆల్ చేయాలి. సో అడ్రస్ కన్వెన్షన్లో అయితే మన ఈవెంట్ జరిగింది. ఇది ఏం ఈవెంట్ అనుకుంటున్నారా? సో ఒక కార్పొరేట్ ఈవెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా ఫేవరెట్ సింగర్ అర్మాన్ మలిక్ అయితే ఈ ఈవెంట్కి సింగర్గా అయితే విత్ బ్యాండ్ అయితే ఉన్నారనమాట. సో ఆయన కోసమే ఇదంతా సెటప్ అయితే జరుగుతుంది. చూసారుగా ఎల్ఈడి స్క్రీన్ అంతా అయిపోయింది. ఇంకా మెయిన్లీ చెకింగ్ అయితే మిగిలి ఉందన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంత గజిబిజిగా కనిపించేది ఎండ్లో చూసారంటే అస్సలు అద్రిపోతుంది. ఏ ఈవెంట్ అయినా కానీ చేసేటప్పుడు ఓకే అలా ఫీలింగ్ వస్తుంది. బట్ చేసిన తర్వాత అయితే సూపర్గా అనిపిస్తుంది అనమాట. సో చూసారుగా, డ్రెస్ అయితే పైకి వెళ్ళిపోతుంది. విత్ ఎల్ఈడి హ్యాంగ్ అయిపోయింది, లైటింగ్ హ్యాంగ్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ అయితే హ్యాంగ్ అయిపోతుంది. అండ్ చెకింగ్ అయితే టైం పడుతుంది మనకి, చెకింగ్ చేయాలి అని అంటే. సో జనరేటర్ కోసం అయితే పాపం వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళందరూ. నేను ఈ లూప్ అయితే పెట్టేశాను అనమాట. నాకు టైం దొరకట్లేదు పట్టుకొని వీడియో తీయాలి అని చెప్పి. చాలా హెడ్ఏక్ అండే, టైం కూడా లేకుండే నాకు. అండ్ గాయస్, చూసారుగా వాష్రూమ్లోనే నేను ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. మార్నింగ్ 8 అయిపోయింది నాకు సెటప్ అంతా చేసేవరకు. ఇంకా సెటప్ కూడా మిగిలి ఉంది కొంచెం. ఈలోపు ఆడియన్స్ అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి నేను కొంచెం ఆర్టిస్టులతో కూడా ఇంట్రడక్షన్ తీసుకోవాలి కాబట్టి ఇలా నేను అయితే ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. స్నానం కూడా చేయలేదు గాయ్స్. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇంత కష్టపడిన తర్వాత అవుట్పుట్ అనేది బాగా వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. ఈ కష్టం అంతా మర్చిపోతాం మనము. ఈ ఫీల్డే అని కాదు, ఏదైనా కానీ మనం కష్టపడిన తర్వాత అవుట్పుట్ అదిరిపోతే మాత్రం గాయ్స్ సీరియస్గా అసలు కష్టం అనేదే గుర్తుకు రాదనమాట. సో చూసారుగా, ఇంత సెటప్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఇదన్నమాట లుక్ మనది. ఇంకా డ్రెస్ పైకి వెళ్తుంది డ్రెస్ పైకి. సో అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సో గాయ్స్, మా సెటప్ ఎలా ఉంది అన్నది కమెంట్ అయితే చేసేయండి. మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారన్నది ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. గాయ్స్ చూసారుగా, యాంకర్ రాఘవ, ఓ మై గాడ్, డాన్సింగ్ స్టార్ తను. అండ్ హియర్ ఈస్ అర్మాన్ మలిక్. ఐఎమ్ సో ఎంజాయింగ్. ఆయన సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంత పడిన కష్టం అంతా మర్చిపోయాను అనమాట. గాయస్, సెటప్ చేయడానికి ఎంత కష్టపడతామో అది డిస్మాంటిల్ చేయడానికి కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఈ ఫీల్డ్లో ఉంటే, ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అంత బాధ అనిపించదు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దీంట్లోకి వచ్చారంటే, అబ్బా ఏంటి డే ఉండదు, నైట్ ఉండదు, వర్క్ చేయాలా అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో నేనైతే హ్యాపీగా ఉన్నాను. లైటింగ్, డిజైనింగ్ అండ్ ఆపరేటింగ్ బై మై శ్రీవార్ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై, టేక్ కేర్, లవ్ యూ.